అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలకు సంబంధించి 27 పథకాలను జగన్ రద్దు చేశారు. అంబేద్కర్కు భారతరత్న రావడానికి మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ పాటుపడాలి. ఆయన రచించిన రాజ్యాంగం ఎంతో గొప్పది. అంబేద్కర్ ఆశయాలను జగన్ తుంగలో తొక్కాడు. జగన్ వస్తే గంజాయి వస్తుంది. అంటరానితనాన్ని టీడీపీ నిషేధించింది. 500 కోట్లతో జగన్ ప్యాలెస్ కట్టుకుని ప్రజలకు మాత్రం చిన్న ఇల్లు కట్టించలేకపోయాడు. టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయదు. వారికిచ్చిన 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టడానికి ప్రభుత్వం సాయం చేస్తుంది. ఉత్తరాంధ్రలో కొండల్ని జగన్ అనకొండలా మింగేశాడు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 3 సార్లు జగన్ బస్సు ఛార్జీలు పెంచారు. ఇసుకను దోచుకున్నారు. 50 రూపాయలు ఖరీదు చేసే చీప్ లిక్కర్ను 200 రూపాయలకు అమ్ముకుని ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటమాడారు. కుంభకోణాలు చేసేవారిని ఉక్కుపాదంతో అణిచివేయాలి. విశాఖను ఐటీ కేంద్రంగా చేయాలని భావించాను. కానీ గంజాయి కేంద్రంగా మార్చిన ఘనత జగన్కే దక్కుతుంది. పున్నయ్య కమిషన్ వేసి ఎస్సీలకు న్యాయం చేశాం. టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయదు. వారికిచ్చిన 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టడానికి ప్రభుత్వం సాయం చేస్తుంది. రానున్న ఎన్నికల్లో జగన్కు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారని బాబు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్కు కమలం గుర్తుపైన, ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనితకు సైకిల్ గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. పాయకరావుపేట పెద్దారిల్లింది. జన సముద్రం. పక్కన పోతే సముద్రాన్ని చూస్తాం. పాయకరావుపేటకు వస్తే జన సముద్రం. ఎటు చూసినా జనాలే. ఈ పాయకరావుపేటను చూసి తాడేపల్లి పిల్లి గుండెలు పగిలిపోతాయవరా కాదని కోరుతున్నా. ఒక పక్క నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క జన సైనికులు, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, తమ్ముళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వేరే వాళ్ళకు చోటు ఉందా అని అడుగుతున్నా. గెలుస్తారా అని అడుగుతున్నా. అందుకే కొత్త కొత్త డ్రామాలతో ఈ ముఖ్యమంత్రి వస్తున్నాడు. అవి కూడా నేను మాట్లాడతాను. ఈ రోజు ఒక పవిత్రమైన రోజు. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి నిర్మాత అంబేద్కర్ గారి జయంతి. ఆ రోజున ఒక ఎస్సీ నియోజకవర్గం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ అనిత గారు ఉన్నారు. వారి నాయకత్వంలో ఒకటి హామీ ఇస్తున్నా. అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఒక పక్క నేను, ఇంకో పక్క కేంద్రానికి సంబంధించిన రమేష్ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. మొట్టమొదటిసారిగా ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ ఈ సభను ప్రారంభిస్తున్నా. శభాష్ తమ్ముళ్ళు, నీ ఓటు కూటమికి వెయ్యండి. మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాది. సిద్ధమా యువతుల? సిద్ధమా తమ్ముళ్ళు? నేను ఒక్క విషయం నీకు చెప్పాలి. అంబేద్కర్ గారి సిద్ధాంతంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టుక. అందులోనే సామాజిక న్యాయాన్ని పాటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ కుటుంబాల్లో వెలుగు నింపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మా మహిళా మనులు ధరలకు పెరిగిపోయి ఆకాశానికి ధరలు
సీఎం రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, ప్రజలకు న్యాయం చేసే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ బాయకరావుపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అనిత గారికి, ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చూడాలి, తాడేపల్లి నుంచి చూడాలి ఈ పాయకరావుపేటలో ఏ విధంగా జనము జేజేలు కొడుతున్నారు. ఎప్పుడప్పుడు ఈ రాక్షసుని దించేయాలి, ఈ రాష్ట్రంలో నుంచి అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు రావాలి రావాలి రావాలని ఎలా ఎదురు చూస్తున్నారో మనం తాడేపల్లిలో ఉన్న నాయకుడు ఈ రోజు ఇక్కడ చూడాలి, మీడియా మిత్రులు కూడా ఇది చూపించాలి అని తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ లో సార్ అభివృద్ధి ఆగిపోయింది. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో యువత ఎక్కువగా ఉంది. యావత్ భారతదేశంలో 18 నుంచి 23 సంవత్సరాల ఓటర్లు 2% అయితే ఈ పాయకరావుపేటలో 20,000 అంటే దాదాపు 10% పైన యువకులు ఓటర్లు నమోదైనారు. సార్ వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, చేయాలంటే మీలాంటి నాయకుడు వీరికి అవసరం. అలాగే యువతకు ఉద్యోగం రావాలంటే మంచి ప్రభుత్వం ఉండాలి, డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన దయ ఉంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి, కానీ అమలు చేసేదానికి చంద్రబాబు నాయుడు కావాలి అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రావాలంటే ఒక రెడ్డి ఉన్నాడు, ఆయన కప్పలు కట్టాలి. ఆయన పోయిన తర్వాత విజయసాయి రెడ్డి వస్తాడు, ఆయన పోయిన తర్వాత సుబ్బారెడ్డి వస్తాడు, ఆయన తర్వాత సజ్జల రామకృష్ణ వస్తాడు. పరిశ్రమలు రావు సార్. యువతకు పరిశ్రమలు రావాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉండాలి, మీరు రావాలి. మళ్ళీ ముచ్చులుగా 3వ సారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలి. నేను ఒకటే చెప్తున్నాను సార్, మేము ఎంపీలం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతాడు. జగన్ పార్టీ ఎంపీలైతే ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పాలి, ఎవరికి మద్దతు ఇస్తారు. ఈయన ఎంపీలు పోయినసారి 22 మంది ఉంటే ఏమీ ఆంధ్రప్రదేశ్ ఒరగబెట్టలా. లోపలికి పోతాడు, ఒకటి మాట్లాడతాడు, బయటకు వచ్చి ఒకటి చెప్తాడు. అటువంటి వారు మనకు వద్దు.